ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. సామెత 1:33 నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. ఆయన ప్రజలుగా మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అందరూ సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ప్రపంచం అంతా ఆశపడుతుంది. ఈ సురక్షితమైన స్థలాల కొరకు ప్రజలు వెతుకులాడుతూ ఉంటారు. ఒక చిన్న పక్షిని చూడండి, ఆ పక్షి కూడా తాను సురక్షితంగా ఉండాలి, తను పెట్టబోయే గుడ్లు క్షేమంగా ఉండాలి, తన పిల్లలు క్షేమంగా ఉండాలని చిటారు కొమ్మ యుద్ధకు వెళ్తుంది. అది గూడు తయారు చేస్తుంది. ఆ తర్వాత తన గుడ్లు పెట్టి తన పిల్లలను కలుగు చేసుకుంటుంది. తేనె పట్టు కూడా తను తేనె పట్టు పెట్టేటప్పుడు అందరికి అందుబాటులో పెట్టదు. తేనె తగిన భవనాలుంటే చివరిలో తేనె పట్టు ఎలాడుతూ ఉంటుంది. మనం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత గొప్ప నిర్మాణం నిర్మించుకున్నా ఒక్క భూకంపం ఒక్క కుదుటిలో మొత్తం కుప్పగొలిపోతుంది. నేపాల్లో వచ్చిన భూకంపానికి ఏనాడో కట్టుకున్న 100 సంవత్సరాల యొక్క కట్టడాలు కుప్పగొలిపోయాయి. జపాన్లో అద్భుతంగా కట్టుకున్నారు భవనాలు. సునామీ వచ్చినప్పుడు ప్రవాహం వల్ల వచ్చి ఆ ప్రాంతం అంతటిని వరద చుట్టుమిట్టి మనుషులు కట్టుకున్న నివాసాలు కదిలించబడ్డాయి. మరి ఏది సురక్షితం ఈ లోకంలో? అగ్రదేశం అని చెప్పుకున్నటువంటి అనేక దేశాలు కూడా కదిలిపోతున్నాయి. ఆ ట్విన్ టవర్స్ చాలా గట్టిగా కట్టారు, చాలా అద్భుతమైన నిర్మాణం. ఆ ట్విన్ టవర్స్ ఏమైపోయాయి చెప్పండి? కుప్పగూలిపోయాయి. ఈ లోకంలో సురక్షితంగా కాపాడే స్థలం ఏదంటే ప్రభు అంటాడు, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండు. అంటే సురక్షితంగా కాపాడే నామం ఏదంటే యేసుక్రీస్తు నామం అని చెప్పబడుతున్నాడు. అంటే అందులో పరిగెత్తాలా మనం? అవును. బైబిల్లో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో రక్షించబడ్డారు? భయంకరమైనటువంటి ఆపదలు ఉన్న వారు రక్షించబడ్డారా? అవును. తెల్లవారేసరికి పేతురు గారి తలను నరికేస్తా అన్నాడు ఒక అతని హెరోదు రాజు. కానీ సంఘం రాత్రంతా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. యేసుక్రీస్తు నామంలో ప్రభా పేతురు గారికి మరణం నుండి తప్పించండి. యాకోబు గారు నిద్రించారు, పేతురు గారు కూడా నిద్రించడానికి వీల్లేదు. మాకు దైవజనుడు కావాలి, ఈ దుష్టుని చేతుల్లోనే మా దైవజనుడిని విడిపించమని ప్రార్థన చేశారు. అప్పటికే జైల్లో ఉన్నాడు ఎవరు? పేతురు గారు. వీరి ప్రార్థన విన్న దేవుడు పరలోకంలో ఒక దూతను పంపించాడు. దూత నేరుగా జైల్లోకి వెళ్ళింది. పేతురు లే, నీ చెప్పులు వేసుకో, నీ నడుము కట్టుకో. దూత పద నడిపిస్తుండగా ఇనుప గడియలతో వేసిన గేట్లు వాటికి అవి తెరుచుకున్నాయి. పేతురు గారిని సురక్షితంగా దూత బయటికి తీసుకొచ్చింది. పేతురు ఇదంతా కల అనుకుంటున్నాడు, తర్వాత అర్థమైంది దేవుడిని రక్షించాడని. ఒక కీర్తన పాడుకున్నాం. అవతల వాడు ఈట పట్టుకొని దావీదుని చంపి అతను ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు ఆహారం విసిరేస్తా అన్నాడు. ఆ మాటను బట్టి దావీదు ఏమంటాడు తెలుసా? నేను నా పేరులో రావట్లేదు, నా బలంతో రావట్లేదు, నువ్వు ఏమేమి చెప్పావో నువ్వు పలికిన మాటలు నిరర్ధకం చేస్తాడు నా దేవుడు. నా దేవుడిని యెహోవా నామములో నేను నీ మీదకి వస్తున్నానని చెప్పి చిన్న బాలుడు పెద్ద గొలియాతు మీదకి వెళ్ళి జయం పొందుకుంటాడు. ఎలాగూ అంటే దేవుని నామం. షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడేసిన ఆ యెహోవా నామములో, దేవుని నామములో వారు రక్షించబడ్డారు. సురక్షితంగా ఉండాలంటే మనం చేయవలసింది దేవుని ఆశ్రయించాలి. రక్షించే నామాన్ని మనం ధరించుకుందాం, రక్షించే నామంలోకి పరిగెడదాం, రక్షిస్తున్న నామాన్ని ఆశ్రయిద్దాం, రక్షించే నామంలో ప్రార్థన చేద్దాం. ఆ నామమే అన్ని నామల కన్నా పైనామైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామం. ఆ నామంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ నామం. Savor the rich aroma of Nescafe Gold, a blend of carefully selected. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామం. ఆ నామంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ నామంలో నేను సురక్షితంగా ఉండగలను అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? ఎంతో మంది పిల్లలు, ఎంతో మంది జీవితాలు దీవించబడ్డాయి, రక్షించబడ్డాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సాక్ష్య సమూహము
ఒక మేఘవలె ఆవరించి ఉంది. మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే ప్రార్థించండి. మీరు క్షేమంగా ఉండాలంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి. ఆయన నామాన్ని ఎరిగి ఉండండి. ఆయన నామాన్ని ఆశ్రయించండి. ఆయన నామంలో మీరు కాపాడబడుదురుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నీ నామంలో మాకు కాపుదల ఉందని మేము విన్నాం. అవును తండ్రి, నీ పరిశుద్ధ నామంలో మాకు కాపుదల దయచేయండి. నీ నామంలో సురక్షితంగా నివసించగలమని రాయబడింది నాయన. నీ పరిశుద్ధ నామంలో మమ్మలను, మా కుటుంబాలను కాపాడండి, దీవించండి, బలపరచండి. కలవరంతో భయంతో ఉన్న వారిని జ్ఞాపం చేసుకునండి. వారి కుటుంబాలను ఇప్పుడే దర్శించిన ఆయన, ఏ ఆపదలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎటువంటి సీరియస్ కండిషన్ లో ఉన్నా వారికి ఇప్పుడే సహాయం అందునుగాక. మనుషులు చేసిన ఏవి కూడా సురక్షితంగా ఉంచలేవు, కానీ కేవలం నీ కృప, నీ కాపుదలనైనా, నీ నామం మాకు బలమైన దుర్గమై ఉంది ప్రభా. నీ నామంలో ఉన్నవారు సురక్షితంగా కాపాడబడతారు. నీ నామాన్ని ఆశ్రయించి యేసు నా హృదయంలోకి రమ్మని ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెకు రక్షణ కలుగునుగాక. రక్షించే నామం, విడిపించే నామం, బలపరిచే నామం అయినా నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. దురాత్మల నుండి విడుదల, చీకటి శక్తుల నుండి విడుదల దయచేయండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని ఆయన. ఏదైతే కొనాలని, అమ్మాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా నీ ప్రజలు నీ నామలో ఫలించుటకు సహాయం దయచేయండి. వారు బహుగా ఫలించుటకు నీ నామలో వారు నివసించే జీవితాన్ని వారికి దయచేయండి. పిల్లల ఎగ్జామ్స్ కానీ, మరి ఇంటర్వ్యూకి వెళ్తున్న జాబ్ ట్రయల్స్ లో కానీ, బిజినెస్ ట్రయల్స్ లో కానీ నీ ప్రజలకు సహాయం దయచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మీరు రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క కృప సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. దేవుని సహాయము ఎల్లప్పుడూ మీకుండునుగాక. మీరు, మీ కుటుంబాలు యేసుక్రీస్తు నామములో సురక్షితంగా కాపాడబడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. అనేకుల హృదయాలు దిగులు, దుఃఖము, బాధ, వేదన తొలగిపోవాలంటే ఈ వాగ్దానాన్ని అనేకులకు చేరవేయండి. వారిని దేవుని రాకడ సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. 2 Chronicles chapter 1 verse 12. 2 దినవృత్తాంతంలో 1:12 జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ బి గివెన్ యూ. జ్ఞానము తెలివిని అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము నిర్గమకాండము 3:12 నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బి విత్ యూ. నేను మీతో కూడా ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థించండి. భర్త భార్యను ప్రేమించాలి, దానికి లోబడండి. భార్య భర్తకు లోబడాలి, అది వాక్యానుసారం. ఈ రెండింటిని మర్చిపోకండి. భార్య ఖచ్చితంగా భర్తకు లోబడాలి, అది మీకు దీవెన, మీ కుటుంబానికి మేలు. మీ ఇద్దరు ఈ చిన్న వాక్యాలకు రెండింటికి లోబడగలిగితే మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీరు అనేక యానివర్సరీలు చేసుకునే సహాయము, కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.